ఏదైనా అంతే. అది ఉద్యోగమైనా, కుటుంబమైనా, ఆరోగ్యమైనకి ప్రాధాన్యత ఇవ్వం. అది కాస్త చేయి జారినప్పుడు, అది కాస్త మనల్ని విడిచిపెట్టేసినప్పుడు, ఇంకా మనల్ని పట్టించుకునేవారు లేనప్పుడు, జీవితం అగమ్య గోచరంగా వెళ్ళినప్పుడు మనం ఏది పోగొట్టుకున్నామో తెలుస్తుంది. అది అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ కనబడదు, కానీ అది పోగొట్టుకున్నప్పుడు దాని విలువ అత్యంతమైన విలువగా మన జీవితాల్లో ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీయులకి దేవుడు అన్నీ అనుగ్రహించి వారిని పోషించినప్పుడు దేవుడి విలువ తెలియలేదు. కానీ బబులోను చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, అష్షూరు రాజు చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వారు ఏం కోల్పోయారో, దేనికి దూరం అయిపోయారో తెలిసిన తర్వాత ఏడుపు తప్ప మిగిలింది ఏమీ లేదు. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలారా, ఇది దేవుని స్వరము వినే కాలము. ఇది దేవుడు విరివిగా మాట్లాడుతున్న కాలము. ఒక కాలం రాబోతూ ఉంది, దేవుడి స్వరము ఆగిపోయే కాలము. ఒక కాలం రాబోతూ ఉంది, ప్రజల్లో ఆతృత పెరుగుతుంది, కానీ ఆ దప్పికి తీరే అవకాశం కనబడదు. ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఉంటూ ఉంది ఆ పరిస్థితులు. కాబట్టి దేవుని సన్నిధిలో దీపం ఉండగానే ఇల్లు, వీటి యందు సుఖము లేదు అని సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నా. చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. యేసుని వెంబడించడం అనేది సామాన్యమైన విషయం కాదండి. యేసుని వెంబడించడం అనేది ఒక సినిమా హీరోని వెంబడించడం అట్లా కాదు. యేసుని వెంబడించడం అంటే మనం వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ రాసిన ఆ బోర్డులను చదువుకుని ఊరు చేరిపోయేంత సులభం కాదు. యేసుని వెంబడించడం అంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఆ గూగుల్ మ్యాప్కు అనుగుణంగా మన కారునో మన బండినో పోనిచ్చి అనుకున్న ప్లేస్కి చేరిపోయేంత ఈజీ కాదు. దేవుని అనుసరించడం అనేది ఒక సవాళ్ళతో కూడిన పని. నేను ఒక వీడియో పెట్టారు. ఒరిస్సా ప్రాంతంలో ఒక సేవకుడిని సేవకురాలని పూర్తిగా ఇద్దరిని కూడా వ్యవస్థలను చేసి, ఇద్దరిని కూడా పూర్తిగా వ్యవస్థలను చేసి ఆ భార్యని ఇక్కడే కూర్చోబెట్టి ఆ పాస్టర్ గారు మోస్తూ ఉంటే వెనకాతలు 100 మంది కథ కొడుతూ ఎడారంట నడిపిస్తూ ఉన్నారు. ఒక మైదానంలో నడిపిస్తూ ఉన్నారు. ఆ భార్యను అలా పైట్ పెట్టుకుని అలా మోస్తూ వెళుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. తెలిసిపోతే తెలియకపోతే తెలుసుకోండి, అంతేగాని నిర్లక్ష్యంగాను అశ్రద్ధగాను ఉండద్దు. నేను కొత్తగా మణిపూర్ కొత్త టీం వెళ్ళింది మన వాళ్ళు. ఎప్పటికీ కూడా వాళ్ళు గొడౌన్స్ లాంటి వాటిల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని చిన్న పిల్లలు కటిక నేల మీద పడుకుని ఉంటూ ఉన్నారు. ఎవరు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన ఆహారాలు తింటూ వాళ్ళు వారి జీవనాలు గడుపుతూ ఉన్నారు. ఆరాధనలు లేవు, మందిరాలు పోయాయి. నీకెంత అవకాశం ఇచ్చాడు? నీకెంత దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు? దేవుని సందులో నువ్వు చేస్తున్న భక్తి సౌఖ్యమైన భక్తి అని చెప్పాలి. ఫ్యాన్ల కింద కూర్చుని ఏసీ వేసుకుని ఈ భక్తి చేయడానికే నువ్వు తబ్బిప్పలాడిపోతూ ఉన్నావే, ఈ భక్తి చేయడానికే నీకు మనసు రావటం లేదే. నిజంగా పరిస్థితి వస్తే నిలబడతావా? నీలాంటిదే అసలు అలాంటి పరిస్థితి వస్తే నీలాంటి వాడు నిలబడతాడని అంటావా? అలాంటి పరిస్థితి వస్తే నిజంగా నువ్వు నిలబడతావా? అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నిలబడగలవా?
ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసం నిలబడతాదా? ఆ పరిస్థితుల్లో నీ భక్తి నిలబడతాదా అన్న ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం దొరుకుతుందో లేదో అనేది మీకే తెలియాలి. ఎంతవరకు నిలబడతారా అనేది. యేసు ప్రభువు వారు ఆయన భూమి మీద జీవించ నుంచి ప్రారంభమైంది, బెత్లెహేముకు నడిచింది. ఆయన ముగింపు యెరూషలేములో ప్రవక్తల ప్రవచనానుసారము వారు యెరూషలేములో ఉండాలి. మన సుగుణ్ గారింటి దగ్గర స్త్రీల ప్రార్థనలో చెప్పాను, ఆయన యెరూషలేములో ఉండడానికి నభిముఖుడై ఉంటే శిష్యులేమో సమరయ ప్రాంతంలో ఏ ప్రార్థనకి కూడా అవకాశం ఉన్నంత వరకు మిస్ కాకండి. ఎందుకంటే ప్రతి ప్రార్థన కూడుకలో చాలా విలువైన అంశాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఉద్దేశము యెరూషలేములో ఉండాలని అనుకుంటే యోహాను యాకోబులు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థలమును చూస్తూ ఉన్నారంట. కానీ అక్కడ స్థలము దొరకలేదంటే ఎవరు ఆయనను చేర్చుకొనలేదు. ఇస్తే ఈ సమరయ ప్రాంతాన్ని మీద అగ్ని వచ్చేలాగా మేము ప్రార్థన చేద్దాం, నువ్వు అవకాశం ఈ సమరయ ప్రాంతాన్ని మేము కాల్చేద్దాం అని మాట్లాడుతున్నారు. వెంటనే వాళ్ళని గద్దించినట్లుగా. ఎందుకంటే దేవుడి ఉద్దేశము నశించిపోయేదానిని వెదకి రక్షించాలని దేవుని ఉద్దేశం. కానీ శిష్యుల ఉద్దేశం ఏమిటంటే మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, ఈయనకి బస చేయడానికి స్థలం దొరకలేదు కాబట్టి ఇమీడియట్గా అగ్ని సమరయ ప్రాంతానికి దిగు వచ్చేయాలని మాట్లాడుతున్నాను. అందుకే గడిచిన మొన్న స్త్రీల ప్రార్థనలో నెట్టి ఆత్మచేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావు అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. యెరూషలేముకు వెళుతున్న సందర్భం కనబడుతుంది. చివరి దినాల్లో ఆయన ముగింపు యెరూషలేము. చివరి దినాల్లో ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. యెరూషలేములో చివరి దినాల్లో ఆయన కనబడని సన్నివేశాలు నేటి క్రైస్తవ తరానికి అవసరమైన సన్నివేశాలు. అంజూరపు చెట్టు చూసింది యెరూషలేములోనే. అలాగే యెరూషలేము మందిరాన్ని చూచింది ఆ చివరి దినములలోనే. అన్నీ కూడా ఇవన్నీ చూచినట్లయితే యెరూషలేములో ఏవేవి సంఘటనలు యేసు ప్రభువు చివరి కాలంలో ఏర్పడ్డాయో అవన్నీ కూడా ప్రస్తుత కాలానికి నిదర్శనం. ఆయన ముగింపు మన ముగింపుకు నిదర్శనముగా. ఆయన ముగింపు ఎలాగ ఉన్నదో చివరి దినాల్లో కూడా సంఘం యొక్క ముగింపు అట్లాగే ఉంటుంది. ఆయన ముగింపు వచ్చేటప్పటికి దేవాలయం కాస్త వ్యాపారటిల్లుగా మారిపోయింది. ప్రస్తుతము మందిరాలు ఎలా మారిపోయాయి అంటే చెప్పండి, ఏదో ఒక రిలాక్స్ ప్లేస్ కింద ఆదివారం వచ్చాము కాసేపు కూర్చున్నామన్న ఒక రిలాక్స్ ప్లేస్ కింద మారిపోయాయి. భయముతో కూడి రావడం ఆగిపోయింది, వణుకుతో రావడం ఆగిపోయింది. ఏదో వచ్చామంటే వచ్చాము, కూర్చున్నామంటే కూర్చున్నాము అన్న పరిస్థితికి వచ్చేసింది. అంజూరపు చెట్టు ఆకులు ఎక్కువైపోయాయి తప్ప ఫలాలు లేనట్టుగా ఈరోజు అడావిడి ఎక్కువ. మోసంలోని సంఘం బ్రతుకుతూ ఉంది. అలాంటి మోసంలోనే క్రైస్తవుడు బ్రతుకుతూ ఉన్నాడు. నాకేం తక్కువ అనుకుంటూ ఉన్నాడు. మందిరానికి వెళ్తున్నాను, దశంభాగం ఇస్తూ ఉన్నాను, చక్కటి బైబిల్ ఉంది, బైబిల్ చదువుకుంటున్నాను, ఒక అరగంట పావుగంట ప్రార్థన చేసుకుంటున్నాను. ఇదే కదా భక్తి అంటే. ఎందుకంటే భక్తి ఎవరు చేస్తారు అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. గమనించండి, పైకి పచ్చగానే ఉన్నావు, పైకి ఆకులు కలిగిన దానిగానే ఉన్నావు, పైకి బాగానే ప్రార్థన పుర్రోళ్ళుగా కనబడుతున్నట్లుగా కనబడుతూ ఉన్నావు. కానీ ఒక మాట చెప్తారు, ఏ చెట్టైనా ఆకులు ఉంటే అది ఏ మాత్రం. ఈరోజు సంఘానికి ఆత్మీయ ఫలాలు లేవు, క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఫలాలు లేవు. ఈ ఆత్మీయ ఫలాలు అంతరించిపోయి ఆత్మీయ ఫలాలు కనబడటం లేదు, ఆకులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఆత్మానుసారమైన వ్యక్తులైతే, ఆత్మ సంబంధమైన వ్యక్తులైతే ఆత్మచేత పొదిగించబడుతూ ఉంటే నేను అంటాను ఆత్మ పోలిక వస్తుంది. ఆత్మ పోలిక వచ్చినప్పుడు ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మని మరియ మీదకి దిగి వచ్చింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఫలముగానే యేసు ప్రభు ఈ లోకానికి పవిత్రుడిగా వచ్చాడు.
యేసుప్రభువు వారు పవిత్రగానికి కారణము అది ఆత్మ సంబంధమైన కార్యం కాబట్టి. ఆత్మ సంబంధమైన కార్యం ఒక వ్యక్తిలో జరిగితే బయటికి అవుట్కమ్ కూడా ఆత్మ సంబంధంగా పవిత్రంగానే ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఫలాలు ఆ వ్యక్తి కమ్ముకున్న లేకపోతే ఆ వ్యక్తి మీద పని చేస్తున్న ఆత్మను బట్టి ఉంటుంది. దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటాడు చెప్పండి? దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటాడు? ఆడు ఎలా చూస్తాడు? ఆడు ఎలా ఆత్మ పని చేస్తూ ఉంటే అర్థమవుతుందా? నీలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే, నిజంగా దేవుని ఆత్మ చేత నువ్వు పొదగపడుతూ ఉంటే, దేవుని వాక్యము చేత పొదగపడుతూ ఉంటే, నీ బ్రతుకులో వాక్యము ఆత్మ ఫలాలు కనబడుతూ ఉంటాయి. ఆత్మ ఫలాలు కనబడటం లేదు అంటే అర్థం ఏమిటి? ఆత్మ సంబంధమైన ఫలాలు కనబడటం లేదు నీ కుటుంబంలో కానీ సంఘములో కానీ అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని ఆత్మ వారి మీద పొదగటం లేదు. మరి ఏది పొదుగుతుంది? భ్రమపరిచే ఆత్మ పొదుగుతుందేమో, మోసపరిచే ఆత్మ పొదుగుతుందేమో. ఆ మోసపరిచే ఆత్మ పొదుగుతుంది కాబట్టి, భ్రమపరిచే ఆత్మ పొందుతుంది కాబట్టి వీడి భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని అనుసరించాలని వచ్చిన వారే, కానీ అందరు అనుసరణ ఒకలాగే ఉందా? అందరూ ఒకలాగే ఆయన అనుసరిస్తూ ఉన్నారా? అందరూ ఒకలాగే ఆయన వెంబడిస్తూ ఉన్నారా అంటే అది మాత్రం ప్రశ్న. ఒక మందిరంలో ఉండవచ్చు కాక, కానీ ఆయన వెంబడించడంలో మాత్రము డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ వ్యూస్ మనకి కనబడవచ్చు. మొదటి వ్యక్తిలో కనబడింది రెండో వ్యక్తిలో లేదు, రెండో వ్యక్తిలో లేనిది కనబడింది మూడో వ్యక్తిలో కనబడటం లేదు. చివరికి అల్టిమేట్గా ముగ్గురు కూడా ఆయన వెంబడించలేదు. చూడండి తర్వాత కింద చూసినట్లయితే, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి అని ఉంది. అవునా? 10వ అధ్యాయం 1వ వచనంలో అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, అంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడిన తర్వాత 70 మంది ఇతరులను నియమించి. జాగ్రత్తగా వినండి, మొదటి వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నాను. మొదటి వ్యక్తిలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటి? జాగ్రత్తగా వినండి, త్వరగా చెప్తాను. మొదటి వ్యక్తి చూస్తూనే యేసు ప్రభువును చూచిన వెంటనే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను. చూడండి, చూచిన వెంటనే అతను నోటంట వచ్చిన మాట నేను వెంబడిస్తానంటలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతను ఎవరు అని మత్తయి సువార్తలో చూస్తే ఇతను శాస్త్రి. ఎవరో శాస్త్రి. ఏ సందర్భంలో ఇతను ఈ మాట పలుకుతున్నాడంటే ఆ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వచనాలు చదివితే అద్భుతం బాగా చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో. ఆ పై వచనాల్లో, కింద వచనాల్లో, అన్ని వచనాల్లో కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ శాస్త్రి వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను. బహుశా మొత్తం మీద ఇతను దేవుణ్ణి అనగా యేసుని వెంబడించడానికి ఏ కారణమో ఇతనిలో ఉందో మనకు తెలియదు. ఇతన్ని యేసుని వెంబడించాలనే మనసు ఇతరుల రావడానికి అద్భుతమా కారణమో, లేకపోతే ఏదైనా కుంటోడు లెగడాన్ని బట్టా, లేకపోతే గుడ్డోడు చూడడం బట్టా, లేకపోతే మనుషులు ఫాలోయింగ్ని బట్టా, లేకపోతే ఈయన అనుసరిస్తే మనకి లోటు ఉండదా? మనసులో ఏం కోరుకుందో తెలియదు, కానీ బయటకు వచ్చిన మాట మాత్రం ఏంటి తెలుసా? నువ్వెక్కడికి వెళ్ళినను నేను నీతో పాటు వస్తాను. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము నీతో పాటు వస్తాము, నేను ఎక్కడికి వెళ్ళినా నేను అనుసరిస్తాను. గమనించండి, ఎక్కడికి వెళ్ళినా వస్తాను అన్న వ్యక్తిత్వం దేవుడు యేసుప్రభువు వారు ఇస్తున్న రెప్పలు ఏంటంటే, వస్తావా నాతో? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వస్తాను. చూడైతే నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకు నివాసములుగా ఉన్నాయి కానీ, మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలమైన లేదు. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్న వ్యక్తితో యేసు ప్రభు ఇస్తున్న రెప్పలే ఏంటి తెలుసా? ఇలాంటి శిష్యుడు ఎక్కడైనా ఉంటాడా? ఇలాంటి సమర్పణ ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడికి వెళ్ళినా వస్తానా అన్న శిష్యుడిని ఎవడైనా వదులుకుంటాడా? ఎక్కడికి వెళ్ళినా వస్తానన్న శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశీలించినట్లయితే మన దృష్టిలో ఎంత ఉన్నతమైనదై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వస్తాను అన్నాడంటే ఆ శిష్యుల్లో అబ్బా ఎంత సమర్పణ. అవునా? ఈ మాటలు ఈ గ్రంథాన్ని లోకా గారు రాశారు.
ఎవరు రాశారు? చెప్పండి. లోకా గారు రాశారు. లోక అన్యుడు, ఇతడు వైద్యుడు, స్వతహాగా లోక వైద్యుడు. జాగ్రత్తగా వినండి. ఏదైనా పుస్తకం చదివేవంటే రచయిత దృక్పథంలో కూడా మనం చదవాలి. సర్వసాధారణంగా వైద్యులకున్న అలవాటు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వైద్యులకున్న అలవాటు ఏంటంటే నువ్వు చెప్పే లక్షణాలను బట్టి నీ రోగం నిర్ధారిస్తాడు. చెప్పండి. నువ్వు చెప్పే లక్షణాలను బట్టి దగ్గు, రొంప, జ్వరము, చలి అన్నీ ఉన్నదంటే బహుశా ఒకవేళ టైఫాయిడ్ ఏమో. నువ్వు చెప్పే లక్షణాలను బట్టి రాస్తున్నాడు. ఇది ముగ్గురు గురించి. ఎవరు రాస్తున్నారు? లోకా రాస్తూ ఉన్నాడు. ఏదైనా సరే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తేనే కానీ ఏ వైద్యుడు కూడా దేనికి సమాధానం చెప్పడం. ఇక్కడ బయట మాటలను బట్టి ఇతడు గొప్ప శిష్యునడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని చెప్పిన మాటను బట్టి సమర్పణ కలిగిన వాడు అనడానికి వీలు లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వచ్చే మనస్తత్వమే అతనిలో ఉంటే కనుక యేసుప్రభువు ఒకవేళ నువ్వు రా అనేవాడేమో, కానీ రా అనలేదు. ఏమంటాడు తెలుసా? నువ్వు వస్తానంటున్నావు, కానీ ఏంటి తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు నివాస స్థలం కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలమైన లేదు. గమనించండి. సమర్పణ బాగుంది, వస్తానన్న సమర్పణ బాగుంది. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్న ఆ ఆలోచన, ఆ త్యాగం బాగుంది. కానీ ఒక మాట, ఆ సమర్పణతో పాటు నేనంటాను కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. సమర్పణతో పాటు ఏమున్నాయి? సవాళ్ళు కూడా ఉన్నాయి. సమర్పణ కలిగి నేను వస్తానన్న వ్యక్తితో ఇది సవాలని చెప్తూ ఉన్నాడు. నువ్వు వస్తావా? అది ఈ సవాలను స్వీకరించావు. ఏంటి ఆ సవాలంటే, నువ్వు నాతో వస్తానని ఎందుకంటానో నాకు తెలియదే కానీ నాతో మాత్రం వస్తే కనీసం తలవాల్చడానికి కూడా స్థలము లేదు. నువ్వు నాతో వస్తే ఒకవేళ వీరికి లాగా ఏదైనా పేరు వస్తుందనేమో, నాతో వస్తే ఒకవేళ ఏదైనా భోజనం దొరుకుతుందేమో, ఒకవేళ నాతో వస్తే కనుక ఏదైనా ఘనత వస్తుందనేమో, ఒకవేళ నాతో వస్తే కనుక ఏదైనా కీర్తి వస్తుందేమో అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నాతో వస్తే ఉన్నది కూడా ఉండదు. నాతో వస్తే నువ్వు చాలా విడిచిపెట్టవలసి వస్తుంది. నువ్వు నాతో వస్తే కనీసం ఇంట్లో ఇప్పుడన్నా బాగా పడుకునేదానివేమో, నీకంటూ ఒకవేళ సొంత ఇల్లు ఒకవేళ ఉందేమో, సౌఖ్యంగా బతుకుతున్నావేమో, కానీ ఇప్పుడు నాతో వస్తే కనుక నువ్వు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని దృష్టిలో పెట్టుకుని నువ్వు బయలుదేరు. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, దేవుడి సన్నిధిలో దేవుణ్ణి అనుసరించడం అంటే నేను అంటాను సవాళ్ళని ఎదుర్కోవడం. దేవుణ్ణి అనుసరించడం అంటే సుఖం కోసమో, సంతోషం కోసమో, ఘనత గౌరవాల కోసమో కాదు. దేవుణ్ణి నమ్మడం అంటే, దేవుణ్ణి అనుసరించడం, దేవుణ్ణి వెంబడించడం అంటే, గమనించండి, ఈ లోకంలో ఉద్యోగాలు వస్తాయనో, ఈ లోకంలో వ్యాపారం బాగుంటుందనో, ఈ లోకంలో ఏదో దేవుడు ఒక పెద్ద పీట వేస్తాడనో ఎప్పుడు అనుకోకు. దేవుడి సందులో వాక్యం చెప్తుంది, నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు. ఏమనొచ్చాడు చెప్పరే? తెలియదు. అత్తకి కోడలికి చెప్పండి, తల్లికి చెప్పండి, బిడ్డకు విరోధమును పెట్టడానికి వచ్చాను. స్తోత్రం కలిగిరి కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వచ్చాడట? దేవుని సన్నిధిలో. గమనించండి, దేవుని సన్నిధిలో నువ్వు ఎందుకు వస్తావో నాకు తెలియదు, కానీ నన్ను వెంబడిస్తానంటున్నావా? కాబట్టి నన్ను వెంబడిస్తే కనుక తలవాల్చుకోవడానికి కూడా స్థలమో లేదనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఉన్న సంతుష్టమైన జీవితాన్ని, ఉన్న సౌకర్యమైన జీవితాన్ని, ఉన్న ప్రతి అనుకూలమైన దానిని విడిచిపెట్టి నీవు సమర్పించుకుని రాగలిగితే రా. అబ్రహామును సౌకర్యమైన జీవితానికి పిలిచాడా? సవాళ్ళ గుండా నడిపించడానికి పిలిచాడా? చెప్పాలి. అబ్రహామును దేవుడు పిలవకముందు సౌకర్యమైన జీవితమా? పిలిచిన తర్వాతనా? పిలవకముందు చుట్టూ బంధువులే. దాదాపుగా 60 సంవత్సరాలు ఎన్నో ఉన్నాడంట అక్కడ. చుట్టూ బంధువులే.
ఎంత డబ్బు సంపాదించాడు, అంత బాగుంది, హాయిగా వెళ్ళిపోతుంది జీవితం. అలాంటిది ఏమన్నాడు సమస్తమును విడిచిపెట్టి నా యొద్దకు రా, నేను చూపించే దేశానికి వెళ్ళు. నీకంటే ముందుగా యేసుప్రభువు వారు ఏమన్నా నీకోసం ఒక రెంట్ తీసాడా? బిల్డింగు, ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసి నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. నివాసం ఎక్కడో తెలియదు, ఎవరి మధ్య ఉండాలో తెలియదు. చెప్పండి, ఎంత సమయం పడతాదో తెలియదు. ఇవేవీ తెలియకుండా కానీ వాక్యం చెప్తుంది, నిరీక్షణ కలిగిన వాడే బయలుదేరాడు. నిరీక్షణ కలిగిన వాడిగా బయలుదేరాడు. అబ్రహాం డోంట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ పర్టిక్యులర్ పిక్చర్ అబౌట్ హిస్ కాలింగ్. అబ్రహాము పిలుపుని బట్టి అబ్రహాముకు ఏ విధమైన ప్రత్యేకమైన పిలుపు కానీ ప్రత్యేకమైన అవగాహన లేదు. ఒకే ఒక వాగ్దానం, నీ యొక్క పిల్లలను ఇసుక రేణువుల వలె సంతానాన్ని చేస్తాను. దట్ ఈస్ ద ఓన్లీ దట్ ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ టు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం తోచదో తెలియని పరిస్థితుల్లో అబ్రహాముని పిలిచాడు. అంతే, సొంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు, మత్తే విడిచిపెట్టమన్నాడంతే, విడిచిపెట్టాడంతే. జక్కీ ఇంట్లోకి వెళ్ళాడంతే. వెళ్ళిన తర్వాత ఏమైంది? ఉన్న డబ్బంతా జక్కీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఉన్న డబ్బంతా పంచిపెట్టేశాడు. మళ్ళీ ఎలాగ పంచిపెట్టాడు? 2 రూపాయలకి 4 రూపాయలు కాదు, 8 రూపాయలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో గమనించండి, దేవుడి సన్నిధిలో ఇతనికి డెడికేషన్ ఉంది. డెడికేషన్తో పాటు ఏముండాలి? సాక్రిఫైస్ ఉండాలి. ఈరోజు దేవుణ్ణి అనుసరించడానికి మనసుంటే సరిపోదు, దేవుణ్ణి వెంబడించడానికి సవాళ్ళు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. దేవుణ్ణి వెంబడించడానికి సమర్పణ కలిగిన మనసు ఉండాలి. దేవుణ్ణి వెంబడించడానికి దేనినైనా విడిచిపెట్టే గుణము మనలో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ బాగుంది. ఆ సమర్పణ కలిగిన వ్యక్తితో చెప్తున్నాడు, సమర్పణతో పాటు ఈ సవాళ్ళు కూడా ఎదుర్కోవాలి. ఈ సవాళ్ళు ఉన్నాయి. వెంబడించడం అంటే సవాళ్ళతో కూడిన పని. వెంబడించడం అంటే సామాన్యమైన విషయము కానే కాదు. ఇంక రెండో వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నాను త్వరగా. రెండో వ్యక్తిని దేవుడే పిలిచాడు. యేసుప్రభువారే రెండో వ్యక్తిని యేసుప్రభువారే పిలిచాడు. ఇది యేసుప్రభువారే చూస్ చేసుకున్న వ్యక్తి, యేసుప్రభువారే ఎంపిక చేసుకున్న వ్యక్తి. నువ్వు రా అంటే వస్తానయ్యా, కానీ మొదట నా తండ్రిని నేను పాతిపెట్టుకుని రావాలి. నేను వస్తాను, కానీ నా తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ తండ్రిని పాతి పెట్టవలసిన బాధ్యత చెప్పండి నా మీద ఉంది. కాబట్టి నేను వెళ్ళాలి, ఆ బాధ్యత నిర్వర్తించాలి, అప్పుడు నీ దగ్గరికి రావాలి. అంటే దేవుడు పిలుస్తున్న వ్యక్తి దేవుడిని కొంత సమయం అడుగుతున్నాడు. దేవుడు పిలుస్తున్న వ్యక్తి చెప్పండి కొంచెం బాధ్యతల్లో ఉన్నాడు. దేవుడు పిలుస్తున్న వ్యక్తి కొన్ని అఫెక్షన్స్లో చెప్పండి ఉన్నాడు. దేవుడు పిలుస్తున్న వ్యక్తి, దేవుడు పిలిచి తన పనిని అప్పగించాలనుకున్న వ్యక్తి ఇష్టమే కానీ చెప్పండి సంఖ్యలు, ఇష్టమే కానీ చెప్పండి వెనకతల కొన్ని సంబంధాలు, ఇష్టమే కానీ కొంత సమయము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెంబడించాలనే మనసు ఉందే కానీ చెప్పండి అది ఎప్పుడు కాదు. ఎప్పుడు సెట్టిను టైం. చాలాసార్లు రక్షణ పొందాలి అంటే ఇప్పుడు కాదు. గుడికి రావచ్చు కదా, వస్తుందండి, టైం ఉంటుంది, దానికి కూడా టైం ఉంటుంది అంటారు కొంతమంది. గుడికి రావా అంటే ప్రార్థన చేయించుకుంటారు కానీ మనతో, వాక్యం వింటారు కానీ గుడికి రమ్మంటే వస్తా అది రాదు, రక్షణ పొందుతామంటే దానికి ఒక టైం ఉందంటారు. దేవుని సన్నిధిలో గమనించండి, దేవుని వెంబడించేవారు ఇమీడియట్ యాక్షన్ ఉండాలి ఎప్పుడు కూడా. దేవుణ్ణి వెంబడించేవారును వెంటనే అనుసరించేవారుగా ఉండాలి, అంతేగాని సమయం అనలేదు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఏలీషా మీద దుప్పటి వేసి నన్ను వెంబడించమన్నప్పుడు నేను వెళ్ళి నా తండ్రిని ముద్దు పెట్టుకుని వస్తానన్నప్పుడు వెళ్ళమన్నాడు. వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చాడు. నేనంటాను పాత నిబంధన గ్రంథంలో అవకాశం ఇవ్వబడింది, బట్
ఇన్ న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన గ్రంథంలో అవకాశం లేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అది ప్రారంభ దినాలు, ఇవి ముగింపు దినాలు. ఇంకా ఈ ముగింపు దినాల్లో, ఈ న్యూ టెస్ట్మెంట్లో, ఈ కొత్త నిబంధన గ్రంథంలో నేను అంటాను, దేవుని అనుసరించడానికి ఇంక సమయము లేదు. కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేటికి రక్షణ గురించి కానీ, దేవుని ఎరగడం గురించి కానీ వాక్యం చెప్తుంటా, నేడే విడుదల, నేడే రక్షణ దినం. ఏంటి? ఎప్పుడు? ఎప్పుడు చెప్పాలి గట్టిగా మున్ని, ఎప్పుడు? నేడే రక్షణ దినము. ఇంకా నేను ఉపవాస పండుగలు అని చెప్పాను. అక్టోబర్ బ్రతుకుంటామో లేదో, నేను బ్రతుకుంటానో లేదో, ఎప్పుడు ఎవరు ఎలాగుంటామో తెలియదు. రేపు నీది కాదని వాక్యం చెప్తూ ఉంది. రేపు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో, ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఎక్కడో ఎలాగుంటావో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈ వాక్యం ఎప్పుడు పెట్టారా? దేవుడి సరిలో ఇంకా సమయం ఉందని అనుకుంటున్నావేమో. యవనస్తుడా, ఇంకా సమయం ఉందని అనుకుంటున్నావేమో. ఈ వాక్యం వెంటనే యవనస్తురాలా, నేను ఇంకా చదువుతున్నాను, నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా 10th క్లాసే, నేను ఇంకా చాలా చదవాలి, నేను ఇంకా 9th క్లాసే, ఇంకా చాలా చదవాలి, ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చాను, ఇంకా సమయం ఉంది నాకు అని అనుకుంటున్నావేమో. వీళ్ళందరూ దేవుని అనుసరిస్తున్న వారే కానీ చెప్పండి, సమయాన్ని అడుగుతున్నవారు. గాడ్ వాంట్స్ ఇమ్మీడియట్ యాక్షన్. దేవుడు మన దగ్గర నుంచి చెప్పండి వెంటనే స్పందించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కరెంట్ షాకులు ఒకడు ఏలి పెట్టేశాడు, కరెంట్లో ఏలి పెట్టేశాడు, వాడు షాక్ కొట్టింది, గిలగల గిలగలా కొట్టుకుంటున్నాడు. చూసి ఉండరా, ఒక్క 5 నిమిషాలు ఫోన్ మాట్లాడేసి వచ్చి అంటారా? అలాగా చెప్పండి, అలాగ అంటారా? ఒక్క 5 నిమిషాలు ఫోన్ మాట్లాడేసి, ఎందుకు అలా కొట్టేసుకుంటున్నా, గిలగల 5 నిమిషాలు ఆగమంటాను కదా, వస్తాను ఆగు అంటావా? కొన్ని సమయాలలో చెప్పండి స్పీడ్గా స్పందించకపోతే ప్రమాదం, కొన్ని సమయాల్లో స్పీడ్గా స్పందిస్తే ప్రమాదం. పాస్టమ్ గారు వాళ్ళ పేషెంట్ ఉన్నారు కదా ఇప్పుడు ట్రస్ట్ హాస్పిటల్లో, ఆవిడ చెప్తున్నారు 4 గంటల్లో చేయవలసిన ఇంజక్షన్ అంట 30 గంటలో చేసేసారంట. ఎంతసేపు? 4 గంటలు చేయవలసిన ఇంజక్షను అక్కడ కంగారడమో ఎవడో 30 గంటలు చేసేసారంట. అంటే కొన్నిసార్లు గమనించండి, డాక్టర్ గారు ఉదయం 5 ml, మధ్యాహ్నం 5 ml, రాత్రి 5 ml అంటారు. అయితే ఇంక రేపటి చేసుకోవాల్సిన పని ఒకటి తగ్గిపోతుంది. ఒక పద్ధతి ఉంటుంది. 5 ml అంటే చెప్పండి ఎంత 5 ml తగ్గుతుందా? తగ్గుతుంది. 5 ml వాడాలి, అంతా వాడాలి, కానీ ప్రతిరోజు వాడాలి. అంతా వాడేది కాబట్టి రేపు ఎల్లుండి అంత ఎవడో చూస్తానులే, ఇప్పుడే తాగెత్తే సరిపోద్ది కదా, పడి ఉంటుంది అలాగా. దేవుని సన్నిధిలో నేను అంటాను, యాక్షన్ తీసుకోవాల్సినప్పుడు చెప్పండి వెంటనే యాక్షను తీసుకోవాలి. ఇంకా సమయం ఉందని, ఇంకా చిన్న వయసేనని, ఇంకా నాకు చాలా వయసు ఉంది, లేకపోతే నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, లేకపోతే ఇంకా నాకు చదువు పూర్తవ్వలేదు, ఇంకా నాకు బాగా ఇంకా బోల్డ్ ఉంది. దేవుని సన్నిధిలో గమనించండి, నాకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి నేను ఏం చేయాలి? పాతి పెట్టాలి. మృతులను పాతి పెట్టుకోననిమ్ము అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? మృతులు చక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మృతులు పాతి పెట్టుకోగలరా అంటే మీకు బాగా అర్థమయ్యేలాడు చచ్చిపోయిన వాళ్ళని బాగా పెట్టగలరా? చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టగలరా? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మృతులు పాతి పెట్టుకోననేమో అంటూ ఉన్నాడు. నువ్వు మాత్రం వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దానికి స్తోత్రం కలిగిన కాక జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో మృతులైపోయిన వారు ఉన్నారు. నీవు పాతి పెట్టే పని కాదు. దేవుడు ఇతన్ని పిలుచుకున్న పని తెలుసా? ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా